ఇండస్ట్రీలో అగ్ర హీరోలు, పైగా ఒకరిది మెగా కాంపౌండ్, మరొకరిది నందమూరి బ్యానర్. వాళ్ళిద్దరి గురించి ఏ న్యూస్ వచ్చినా హాట్ టాపికే. కానీ ఇప్పుడు ఆ ఇద్దరే న్యూస్ అయితే ఇక ట్రెండింగే. ఇప్పుడు తెలుగు స్టేట్స్ లో ఇదే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అయిపోయింది. అసెంబ్లీలో బాలయ్య డైలాగులు పేల్చారు. చిరంజీవి లైటర్ వేలో సాఫ్ట్ కార్నర్ లో కౌంటర్ ఇచ్చేశారు. అఖండ ఆగ్రహం కూటమిని డైలమాలో పడేస్తే వైసీపీ ఫుల్ కుష్ అవుతోందట. పైగా చిరుకు థ్యాంక్స్ చెబుతోందట ఫ్యాన్ పార్టీ సోషల్ మీడియా. బాలయ్య వ్యాఖ్యలపై దుమారం ఆగేదెప్పుడు? వైసీపీ స్టేట్మెంట్స్ కి కూటమి కౌంటర్ ఏంటి? అన్నయ్య ఆన్సర్ కి తమ్ముడి రియాక్షన్ ఎలా ఉండబోతోంది? అటు ఏపీ పాలిటిక్స్ లో, ఇటు టాలీవుడ్ లో ఒక్కటే చర్చ. అఖండ హాట్ కామెంట్స్ తో ఇంట బయట రచ్చ. చిరును జగన్ ఇన్సల్ట్ చేశారన్నట్లుగా మాట్లాడిన బాలయ్య, జగన్ తనను సాదరంగా ఆహ్వానించారన్న మెగాస్టార్, తన అన్నయ్యను అవమానించారని గతంలో పవన్ ప్రచారం. బాలయ్య కామెంట్స్ పై కూటమిలో గుసగుసలు. టాలీవుడ్ కేర్ ఆఫ్ కాంట్రవర్సీ. ఎప్పుడూ ఏదో ఒక రచ్చ కామన్ అయిపోయింది. సినీ ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ మధ్య కోల్డ్ వార్ ఇప్పటిది కాదు. అయితే ప్రభుత్వాలను మధ్యలో పెట్టి లీడర్లు డైలాగులు పేలుస్తుండడమే సెన్సేషన్ అవుతోంది. ఇష్యూ ఏదైనా, సమస్య మరేదైనా ఇండస్ట్రీ ఎప్పుడు రెండు వర్గాలుగానే కనిపిస్తుంది. పైకి తామంతా బానే ఉన్నామని చెబుతున్నా ఆయనకు ప్రయారిటీ ఇస్తే ఈయనకు నచ్చదు. ఇంకో హీరోకు ప్రాధాన్యత ఇస్తే మరో బిగ్ స్టార్ కు గిట్టదు. ఇలా పలుసార్లు ఈగో క్లాషెస్ బయటకొచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా బాలయ్య ఏపీ అసెంబ్లీలో చేసిన కామెంట్స్ తో మరో అలాంటి దుమారమే లేచింది. దానికి చిరంజీవి ఇచ్చిన రియాక్షన్ ఇంకా హాట్ టాపిక్ అయింది. జగన్ను వైసీపీని కార్నర్ చేయబోయి బాలయ్య కూటమిని, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ను ఇబ్బందుల్లో పడేశారన్న టాక్ వినిపిస్తోంది. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్ సీఎంగా ఉన్నప్పుడు సినీ పెద్దలను అవమానించారంటూ ప్రస్తావించారు. చిరంజీవి గట్టిగా నిలదీయడంతో జగన్ పిలిచి మాట్లాడారని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో సభలో ఉన్న బాలయ్య అనూహ్యంగా అఖండ సినిమా లెవెల్లో రియాక్ట్ అవ్వడం సంచలనమైంది. జగన్ను టార్గెట్ చేస్తూనే చిరంజీవిపై కూడా సెటైరికల్ గా కామెంట్స్ చేశారు బాలయ్య. జగన్ మీద విమర్శగా చేస్తున్నారనుకుంటే విషయం కాస్త చిరంజీవి మీదకు ట్విస్ట్ చేయడంతో సీన్ ఓవర్ టు కాంట్రవర్సీగా టర్న్ అయింది. చిరంజీవి గట్టిగా మాట్లాడింది లేదు, ఎవరో గట్టిగా మాట్లాడారట, ఇంకెవరో ఇచ్చారట అంటూ వేటకారం జోడించారు బాలయ్య. దీంతో ఆయన గురి ఎవరి మీద అన్నదే అంతా చర్చించుకుంటున్నారు. పైగా ఏపీలో ఫిల్మ్ డెవలప్మెంట్ కు సంబంధించిన ఇన్విటేషన్లో సినీ ప్రముఖుల జాబితాలో బాలయ్య పేరు 9గా ఉందట. అది కూడా అఖండ ఆగ్రహానికి కారణమైందంటున్నారు. అన్నీ కలగలిపి వైఆర్ జగన్ మీదుగా చిరు మీద బాలయ్య బాణాలు ఎక్కుపెట్టినట్లయింది. బాలయ్య కామెంట్స్ తో కూటమికి, మరీ ముఖ్యంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెస్పాండ్ కావాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. సినీ ప్రముఖులు కలవడానికి వెళ్లినప్పుడు జగన్ సీఎం హోదాలో వారిని అవమానించారని 4 ఏళ్లుగా ఓ చర్చ నడుస్తోంది. ఈ అంశాన్ని అప్పుడు అపోజిషన్ లో ఉన్న కూటమి విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. సినీ పెద్దగా ఉన్న మెగాస్టార్ పట్ల జగన్ అమర్యాదగా బిహేవ్ చేశారని కూటమి నేతలే కాదు, పవన్ కళ్యాణ్ అయితే ఎన్నో వేదికల మీద తన పార్టీ మీటింగుల్లోనూ వాయిస్ రేజ్ చేశారు. అత్యున్నత స్థాయిలో ఉన్న తన అన్నగారిని జగన్ 2 చేతులు జోడించి దండం పెట్టించుకునేలా చేశారని పవన్ అప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. పవనే కాదు, పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. జగన్ సినీ ప్రముఖులను, చిరంజీవిని అవమానించలేదని ఆనాడే వైసీపీ నేతలు సమాధానం చెప్పుకున్నా కూటమి నేతలు చేసిన ప్రచారమే జనాల్లోకి వెళ్లింది. చిరు కాపు సామాజిక వర్గానికి చెందిన బిగ్ స్టార్ కావడంతో ఆ వర్గం చాలా హట్ అయిందని, గత ఎన్నికల్లో వాళ్లు జగన్ కు దూరం కావడానికి చిరును ఇన్సల్ట్ చేశారన్న ప్రచారం కూడా ఓ కారణమన్న చర్చ ఉంది. అయితే అప్పుడు కూటమి ఆరోపణలపై, వైసీపీ సమాధానంపై చిరంజీవి రియాక్ట్ కాలేదు. అసలు జగన్తో సినీ ప్రముఖుల భేటీలో ఏం జరిగిందన్న దానిపై ఎంత రచ్చ జరిగినా మెగాస్టార్ వివరణ ఇవ్వలేదు. దాంతో చిరంజీవికి అవమానం జరిగిందన్నదే జనాల్లోకి బలంగా వెళ్ళింది. అయితే బాలయ్య కామెంట్స్ తో నొచ్చుకున్న చిరంజీవి ఇప్పుడు మాత్రం సుదీర్ఘంగా లేఖ ద్వారా వివరించారు. అంతేకాదు, తనకు ఎక్కడా అవమానం జరగలేదని, జగన్ సాదరంగానే ఆహ్వానించారని చిరంజీవి చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ముందుగా తనను ఇంటికి పిలిచి అన్ని విషయాలు చర్చించాక ఆ తరువాత సినీ ప్రముఖులతో జగన్ను కలిశామని చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే తన అన్నయ్య మెగాస్టార్ కు అవమానం జరిగిందని, జగన్ పిలిచి మరీ ఆయన్ను ఇన్సల్ట్ చేశారని పవన్ గతంలో చాలా చోట్ల ప్రచారం చేశారు. చిరంజీవి మాత్రం జగన్ చాలా మర్యాద ఇచ్చినట్లు, ఎక్కడా తనకు అవమానం జరగలేదన్నట్లు చెప్పుకొచ్చారు. బాలయ్య కామెంట్స్, మెగాస్టార్ వివరణతో పవన్ రియాక్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. తన అన్నను జగన్ అవమానించారన్న మాట మీదే పవన్ నిలబడితే మాత్రం బాలయ్య చెప్పిందే కరెక్ట్ అని ఆయనకే సపోర్ట్ గా ఉండాలి. చిరంజీవి వ్యాఖ్యలను సమర్థిస్తే బాలయ్యకు కౌంటర్ ఇచ్చినట్లవుతుంది. పైగా అప్పుడు పవన్ చేసిన ఆరోపణలు తప్పని ఒప్పుకున్నట్లవుతుంది. ఇలా ఆల్ ఆఫ్ సడన్ గా బాలయ్య మాట్లాడిన మాటలు అటు కూటమిని, పవన్ ను ఎరకాటంలో పడేశాయన్న చర్చ జరుగుతోంది. చిరంజీవిని టార్గెట్ చేయబోయే బాలయ్య సొంత కూటమినే డైలమాలో పడేశారన్న టాక్ నడుస్తోంది. చిరంజీవి కామెంట్స్ ను వైసీపీ అస్త్రంగా మలుచుకుని బాలయ్యపై అటాక్ చేస్తోంది. ఏకంగా అఖండ సినిమా కోసం బాలకృష్ణ తనకు స్వయంగా ఫోన్ చేశారని, అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని పాత విషయాలను తోడారు. అంతేకాదు, మీ ఇంట్లో కాల్పుల ఘటనలో వైఎస్ఆర్ ఎంత సాయం చేశాడో మర్చిపోయావా బాలకృష్ణ అంటూ తెప్పి పొడిపించుకోవాల్సొచ్చింది. బాలయ్య మాటలు ఇంతలా దుమారం లేపుతున్నాయి. పైగా ఆయన పర్సనల్ గా కార్నర్ అయిపోవడంతో కూటమిని పరేషాన్లో పడేశారన్న గుసగుసలైతే వినిపిస్తున్నాయి. మరోవైపు బాలయ్య వర్సెస్ చిరంజీవి ఎపిసోడ్లో చిరు ఇచ్చిన వివరణపై వైసీపీ క్యాడర్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతోంది. జగన్ తనను సాధారణంగా ఇన్వైట్ చేశారన్న చిరు కామెంట్స్ పై వైసీపీ క్యాడర్ సోషల్ మీడియాలో కామెంట్స్, పోస్టులతో హోరెత్తిస్తోంది. బాలయ్య కామెంట్స్ అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీ క్యాడర్ కు స్వీట్ న్యూస్ గా మారిందన్న టాక్ వినిపిస్తోంది.